వైసీపీ సోషల్ మీడియా నేత వర రవీందర్ రెడ్డిని పోలీసులు ఉదయం 5 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొనగా ఉదయం 10 గంటలకు కడప రీమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం పోలీసులు రవీందర్ రెడ్డిని రిమాండ్ చేశారు. ఏదైతే జడ్జి ముందు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కూడా హాజరుపరిచిన సమయంలో ప్రస్తుతం జడ్జి ముందు కూడా తనను తీవ్రంగా పోలీసులు కొట్టారు. చాలా కీలకమైన అంశాలను కూడా రాబట్టే క్రమంలో ప్రస్తుతం పోలీసులు అనుసరించిన తీరు పట్ల ఆయన అభ్యంతరం తెలుపుతూ జడ్జి గారికి తన గోడు వెళ్లబుచ్చుకున్న ప్రయత్నం చేశారు. అయితే జడ్జి గారు కూడా ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి పూర్తిగా రిమాండ్ 14 రోజులు విధిస్తూనే సబ్ జైలు సంబంధించిన అధికారులకు కూడా ప్రస్తుతం ఆయనకు మెడికల్ చెకప్ నిమిత్తం కూడా కడప రిమ్స్ కు నేడు ఉదయం 10 గంటలకు కూడా తీసుకెళ్లి పూర్తి చెకప్ చేయాలని చెప్పి ప్రస్తుతం ఉత్తర్వులు జారీ చేశారు. దీని పట్ల ప్రస్తుతం ఏదైతే వర్ర రవీందర్ రెడ్డి విచారణ పేరుతో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారనేది కూడా ప్రస్తుతం మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లేవనెత్తుతున్నారు. ఇదే అంశాన్ని కూడా ప్రస్తుతం వర్ర రవీందర్ రెడ్డి కూడా విచారణ సమయంలో తనకు తీవ్రంగా కొట్టారని చెప్పి జడ్జి ముందునే నివరంగా చెప్పడంతో ప్రస్తుతం విషయం చెందుతుంది వైసీపీ శ్రేణులు అని చెప్పి భావించవచ్చు. ఏదైతే గతంలో కూటమి అగ్రనేతలతో పాటు ఏదైతే షర్మిలా, సునీత అలాగే హోమ్ మినిస్టర్ అనిత మీద కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో. ప్రస్తుతం దానికి కేంద్రంగా ఏదైతే ఏపీలో ఇటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో దానికి కేంద్ర బిందువుగా ప్రస్తుతం రాయలసీమ రేంజ్ డిఐజీ కూడా ప్రస్తుతం పులివెందుల ప్రాంతం నుంచే పెద్ద నెట్వర్క్ జరిగిందని చెప్పి ఒక ఇండస్ట్రీ మాదిరిగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఏదైనా పోస్టులు పెట్టాలన్నా కూడా దానికి వర్ర రవీందర్ రెడ్డి ద్వారానే వెళ్ళేటి దానికి కీలకంగా వివరించాడని చెప్పి దీంతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా కీలకంగా మారారు. ఆయన కూడా విచారణ చేస్తే మరింత సమాచారం రాబట్టచ్చు అనేది ప్రస్తుతం విచారణలో వర్ర రవీందర్ రెడ్డి తమకు విచారణలో తెలిపారని చెప్పి చాలా కీలకమైన అంశాలను లేవనెత్తారు. ప్రస్తుతం ఇదే డిఐజీ ప్రెస్ మీట్ పట్ల కూడా ప్రస్తుతం వైసీపీ శ్రేణులు చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. అయితే కొంతకాలంగా గత వారం నుంచి చూసుకున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా విచారణ పేరుతో అరెస్టు చేశారు అని చెప్పి ఒక పక్క కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి కూడా తాము ఎక్కడ కూడా వర్ర రవీందర్ రెడ్డిని కూడా అదుపులో తీసుకోలేదని చెప్పి పోలీసులు మరోపక్క తెలిపారు. ప్రస్తుతం ఎట్టకేలకు వారం రోజుల వ్యవధి తర్వాత కూడా ప్రస్తుతం వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే ప్రయత్నంలో క్రమంలో వర్ర రవీందర్ రెడ్డి కూడా తనను తీవ్రంగా కొట్టడం చేశారు అని చెప్పి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చాలా కీలకంగా మారని చెప్పవచ్చు. మరి చూడాలి, నేడు సబ్ జైలు అధికారులు ప్రస్తుతం ఉదయం 10 గంటలకు కూడా కడప రిమ్స్ తీసుకెళ్లి మెడికల్ చెకప్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ రిపోర్ట్ ఏ విధంగా వస్తుంది, నిజంగా కొట్టారా, నిజంగా గాయాలు ఉన్నాయా వర్ర రవీందర్ రెడ్డి శరీరం మీద అనేది కూడా తెలియాల్సిన అవసరం అంతా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రవీందర్ రెడ్డి, ఉదయ్, సుబ్బారెడ్డిని రిమాండ్ తీసుకొచ్చినారు ఇక్కడికి. నిన్న రాత్రి 11:30 గంటలకు అరెస్ట్ చేసినామని రిమాండ్ తీసుకొచ్చినారు. కాకపోతే రిమాండ్ ఇచ్చేటప్పుడు రవీంద్రారెడ్డి ఇతన్ని శుక్రవారం రోజైతే తీసుకున్నారని, కస్టడీలోకి తీసుకున్నారని, అతన్ని కొట్టినారని మేజిస్ట్రేట్ గారికి స్టేట్మెంట్ ఇచ్చినారు. మేజిస్ట్రేట్ వారు అంతా స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి అతని మాత్రం రిమాండ్ ఇచ్చినారు. మిగిలిన ఇద్దరికి 3 సంవత్సరాల లోపల నేరం కాబట్టి వాళ్ళిద్దరి మీద రిమాండ్ రిజెక్ట్ చేస్తూ 41 నోటీస్ ఇవ్వమని పోలీసు వాళ్ళకు డైరెక్ట్ ఇచ్చినారు. రవీంద్రారెడ్డి గారిని సబ్ జైల్లో సెంట్రల్ ప్రిజన్ సూపరింటెండెంట్కు డైరెక్షన్ ఇచ్చినారు. రేపు పొద్దున్నే మెడికల్ టెస్ట్ చేసి ఏమైనా గాయాలు ఉన్నాయో లేదో గుర్తించి రిపోర్ట్ ఫైల్ చేయమని చెప్పినారు. ఇది సెంట్రల్ ప్రిజన్ కాబట్టి ఆడ సూపరింటెండెంట్ ఉంటాడు. రేపు మెడికల్ టెస్ట్ కూడా చేయించాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ రిమాండ్ ఇక్కడే